అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోబాయ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే సాతాను సేవకులంటే ఎవరు. సాతాను సేవకులంటే ఎవరు అనే అంశాన్ని మనం పరిశీలించేద్దాం, వారి లక్షణాలను చూద్దాం. సాతాను యొక్క సేవకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క అంశాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను, చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సాతాను సేవకుల యొక్క లక్షణాలు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ఒక్క కదలికలను మనం గమనిస్తే సాతాను సేవకులు మన చుట్టూ ఎంతమంది, ఎన్ని వందలు, వేలు, లక్షల మంది ఉన్నారో మనకు అర్థమవుతుంది. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి పిలుపుని మర్చిపోతారు, దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోతాడు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు వారికి ఇచ్చిన కృపను మర్చిపోయి డబ్బు కోసం, తిండి కోసం, వస్త్రాల కోసం, భూముల కోసం, వస్తువుల కోసం, భూ సంబంధమైనటువంటి పదవుల కోసం, ఆ యొక్క పేరు పిచ్చి కోసం పరుగులు తీస్తూ వారు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ ఏదైతే తన నిత్యరాజ్యానికి కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని చేర్చమని తమను తగ్గించుకుని లోబడి విధేయత కలిగి నా కోసం నిందలు, శ్రమలు, అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి ద్వేషాలు మీరు భరించండి అని దేవుడు చెప్తే ఆ మాటను మర్చిపోయి శరీర సంబంధాలుగా మారిపోయి, లోక సంబంధాలుగా మారిపోయి, ప్రకృతి సంబంధాలుగా మారిపోయి, రాజకీయ సంబంధాలుగా మారిపోయి, సోషలిస్టులుగా మారిపోయి, ఇలాగా అనేక రకాలుగా వారి దర్శనాలను గాల్లో కలుపుకొని వారు సాతాను చేతిలో బలమైన ఆయుధాలుగా వాడబడుతూ, సాతాను చేత మెప్పును పొందుకుంటూ, సాతాను చేతిలో బలమైన రాజరికపు ఉంగరాలుగా ముద్రించబడి ఈ చరిత్రలో ఈ యొక్క సంఘములో ప్రత్యేకమైనటువంటి సాతాను ఆయుధాలుగా పనిచేస్తూ ఉంటారు. చూడండి, నిజమైన దైవ సేవకులకి, నిజము కాని సాతాను సేవకులకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మీకు తెలియజేస్తాను. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 13వ వచనంలో, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. జీతగాడు గొర్రెలను లక్ష్యము చేయడు. దేవుడు జీతగాళ్ళలాగా ఉండమని మనకి బోధించలేదు, కానీ ఆయన మనల్ని నిజమైన కాపరిగా ఉండమని బోధించాడు. నిజమైన కాపరి గొర్రెలను లక్ష్య పెడతాడు, వాటి మీద దృష్టి పెడతాడు, ఆత్మలను సంపాదించుకోవటం కోసం ప్రయత్నం చేస్తారు. భూలోక ఆస్తులతో సంపాదన మీద కాక పరసంబంధంగా ఒక వ్యక్తిని పాపంలో నుంచి, లోకంలో నుంచి, సాతాను చేతిలో నుంచి, వాని యొక్క శరీర దురాశలు, దుర్గుణాలలో నుంచి విడిపించడం కోసం ఒక నిజమైనటువంటి దైవ సేవకుడు లక్ష్యం పెట్టుకుంటాడు, గురి పెట్టుకొని పనిచేస్తాడు. కానీ ఎవరైతే జీతగాడిగా ఉంటారో ఆ జీతగాడిగా ఉండేటటువంటి వ్యక్తి ఈ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేకుండా జీతగాడిగానే పనిచేస్తూ ఉంటాడు. గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోతూ ఉంటాడు. లోకంలో ఎక్కడ గిఫ్ట్ ఇస్తే అక్కడికి పోతూ ఉంటారు, ఎక్కడ పేరు పిచ్చి ఉంటే అక్కడికి పోతారు, ఎక్కడ సన్మానం ఉంటే అక్కడికి పోతారు, ఎక్కడ భోజనం దొరికితే అడిగి పోతారు, ఎక్కడ ఏది పదవి అంటే అక్కడికి పోతారు, ఎక్కడ పొగడుతుంటే అక్కడికి పోతారు. ఇలాగా నిజమైన కాపరి గొర్రెల మీద దృష్టి పెడతాడు. జీతగాడనేటటువంటి వాడు ఈ యొక్క భూ సంబంధమైనటువంటి వస్తువుల మీద, వాహనాల మీద, పదవి వ్యామోహాల మీద పిచ్చితోటి పరుగులు తీసి దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను, ఆశీర్వాదాలను, దేవుడు తనకిచ్చినటువంటి అధికారాలను సమస్తం పోగొట్టుకొని సాతాను చేతిలో బలంగా వాడబడతారు. తర్వాత మీరు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10:12లో కూడా జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, తోడేల గొర్రెలను పట్టి చెదరగొట్టును. చూడండి, జీతగాడు తొడేలు వచ్చుడు చూసి గొర్రెలను విడిచి పారిపోతాడు. తొడేలు అంటే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులు, దేవుని సంఘాన్ని చెరిపేటటువంటి లోక సంబంధమైనటువంటి దుర్మార్గపు శక్తులు చాలా ఉంటాయి. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మారుతుంటే ఎవరు ఇష్టపడరు, ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడుతుంటే ఎవరు ఒప్పుకోరు. కులము, మతము, జాతి, వర్గము, ప్రాంతము, లింగము, రాజకీయము, క్రీడలు, ఈగోలు, గర్వము, మానవుని యొక్క అహంకారము, ఇవన్నీ
ఇవన్నీ కూడా ఒక తొడేలు వలె సంఘాన్ని చీల్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దేవుని దగ్గరికి ఒక ఆత్మను రాకుండా చెదరగొడుతూ నాశనం చేస్తూ ఉంటాయి. ఇలాంటి దుర్గుణాలు కలిగినటువంటి ఆ తొడేలను జీతగాడనేవాడు తప్పించలేక, గొర్రెలను కాపాడలేక పారిపోతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడికి పారిపోతూ ఉంటాడు. తాను ఆ గొర్రెలను కాపాడాల్సినటువంటి భారం కలిగినటువంటి వాడు ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోతూ ఉంటాడు. వారికి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, బాధలు వచ్చినా నిజమైనటువంటి దైవజనుడు, నిజమైనటువంటి సేవకుడైతే వాటిని భుజాన వేసుకొని వారిని కాపాడతాడు. ఈ యొక్క జీతగాడి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శ్రమలను తట్టుకోలేక పారిపోతాడని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి మనం చూస్తే 34 అధ్యాయంలో ఇంకా సాతాను సేవకులు ఎలా ఉంటారో మీకు తెలియజేస్తాను. చూడండి, సాతాను సేవకులు యెహెజ్కేలు గ్రంథం 34:4 ఒకసారి మనం చూద్దాం. బలహీనమైన వాటిని మీరు బలపరచురు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ స్పష్టంగా రాశాడు, బలహీన వాటిని మీరు బలపరచరు. ప్రపంచంలో చాలా రకాలైనటువంటి ప్రజలు బలహీనతలో ఉంటారు. వారిని గొర్రెలుగా పోల్చాడు యెహెజ్కేలు గారు. అయితే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనము వారిని బలపరచాలి, వారిని ధైర్యపరచాలి, వారికి ఆదరణ ఇవ్వాలి, వారిని వారికి అనేక రకాలైనటువంటి ఆదరణ మాటలు చెప్పి వారిని బలపరచాలి. దేవుని వాక్యం చేయటం వల్ల వారు మరలా బలమును పొందుకొని ముందుకు సాగటానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్య గొడవలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో గొడవలు ఉంటాయి, సభ్య సమాజంతో గొడవలు ఉంటాయి, లోకస్తులతో గొడవలు ఉంటాయి, మతోన్మాదులతో గొడవలు ఉంటాయి. అనేక రకాలుగా ఒక ఆత్మ బలహీనపరచబడుతూ అన్ని విషయాల్లో చాలా డీలపడిపోయి కృంగుదలలో నిలుచుని ఉన్నప్పుడు ఆ దైవజనుడు అనే వ్యక్తి ఆ కుటుంబాన్ని దర్శించి, ఆ వ్యక్తిని దర్శించి బలపరచాలి. అలాగా సాతాను సేవకుడు ఎప్పుడు కూడా ఆ బలహీనతలో ఉన్నటువంటి ఆ ప్రజలను బలపరచడానికి వెళ్ళడు. ఎందుకంటే అతను సాతాను చేతిలో ఉన్నాడు కాబట్టి, సాతాను ఆయుధం కాబట్టి, సాతాను అతను వాడుకుంటున్నాడు కాబట్టి ఆ గొర్రెల మీద, ఆ నలిగిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఎక్కడెక్కడైతే లోకంలో ఎక్కడెక్కడైతే అతనికి సుఖాలు, సౌకర్యాలు, ఎక్కడెక్కడైతే విలాసాలు, పార్టీలు, విందులు ఉంటాయో అక్కడికక్కడికి పారిపోతూ ఉంటాడు ఈ జీతగాడు, ఆ స్థానంలో ఉన్నటువంటి సాతాను సేవకుడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరొక మాట రాయబడి ఉన్నది, రోగము గల వాటిని స్వస్థపరచరు. రోగాలతో చాలా మంది ప్రజలు, విశ్వాసులు నలిగిపోతూ ఉంటారు. ఆ రోగగ్రస్తుల దగ్గరికి ఈ యొక్క జీతగాడి స్థానంలో, సాతాను సేవకుల స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోగులను పరామర్శించరు. ఆ రోగులు హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళరు. ఆ రోగులు అనేక రకాలైన వ్యాధులతో, రోగాలతో, దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతుంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కోసం స్వస్థతా ప్రార్థనలు, వారి నెత్తి మీద చేయి వేసి విశ్వాస తైలంతో ప్రార్థనలు చేసి వారు ఎప్పటికీ పట్టించుకోరు. రోగాలతో నలిగిపోతున్న అనేక రకాలైన రుగ్మతలతో, వ్యాధులతో, భయంకరమైనటువంటి తెగుళ్లతో నిండిపోయి విశ్వాసులు అల్లాడిపోతున్న సాతాను సేవకులు కుటుంబాలను దర్శించరు. వారి యూగోలే వారికి అడ్డుబండలు. వారు మేము ఎందుకు దర్శించాలి, మేము చాలా గొప్పోళ్ళం, మేము దేవుడి చేత అభిషేకించబడ్డాం, మాకు బైబుల్ అంతా తెలుసు అనేటటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యుల్లాగా వారు పెద్ద పెద్ద బ్యాడ్జీలు, పెద్ద పెద్ద ఆభరణాలు, పెద్ద పెద్ద కిరీటాలు నెత్తి మీదలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లకుండా, వారి రోగాల్లో వారిని దర్శించకుండా, వారిని కనికరించకుండా జీవిస్తూ ఉంటారు. వీరే సాతాను సేవకులు. తర్వాత మళ్ళీ ఇంకొక మాట రాయబడింది, గాయపరచబడిన వాటిని కట్టరు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. గాయపరచబడిన ఎవరైతే మాటల చేత గాయపరచబడ్డారో, లేకపోతే అప్పుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, లేకపోతే నష్టాల చేత, లేకపోతే అనేక రకాలైన మంది ఈ కుటుంబస్తులను కోల్పోయి ఉన్నారో, చనిపోయిన స్థితిలో ఆ కుటుంబం అనేక రకాలైనటువంటి నష్టాల్లో పడి ఉన్నదేమో, ఆ గాయపరచబడినటువంటి ఆ విశ్వాసులను కట్టడానికి ఈ యొక్క సైతాను సేవకులు, దొంగ సేవకులు, జీతగాల రూపంలో ఉన్న
సేవకులు ఎప్పటికీ కుటుంబాలను దర్శించరు, కుటుంబాల దగ్గరికి వెళ్ళరు, వ్యక్తుల దగ్గరికి వెళ్ళరు. ఆ యొక్క మానసికంగా కృంగిపోయి నలిగిపోతున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళరని ఇక్కడ యెహెజ్కేలు గారు వాపోతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత మరలా మరొక మాట రాయబడింది, తోలి వేసిన వాటిని మరలా తోలుకొని రారు. చాలా మంది కొంతమందికి వాక్యం నచ్చక, ఆ వాక్యంలో చెప్పేటటువంటి ఆ బలమైనటువంటి ఆ మాటలు, ఆ యొక్క కఠినమైనటువంటి మాటలు నచ్చక, ఆ బోధ నచ్చక వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి ఆ వాక్యం చెప్తే తగిలి నన్నే అన్నాడని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రెల దగ్గరికి, ఆ విశ్వాసుల దగ్గరికి, ఆ కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి వారిని మరలా వారి దగ్గర ఏదైనా తప్పు చేస్తే, సేవకుడు ఏదైనా తప్పు చేస్తే తనను తను తగ్గించుకొని తన యొక్క ఈగోను పక్కన పెట్టి తన లోపల ఉన్నటువంటి అహంకారపు, గర్వపు, లేకపోతే సాతాను మోసములు పక్కన పెట్టేసి, ఎవరైతే కుటుంబాల దగ్గరికి పదే పదే వెళ్ళి, వ్యక్తుల దగ్గరికి పదే పదే వెళ్ళి వారిని వెనకజారిపోయిన వారిని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ వారిని కట్టి వారిని నిర్మించి వారిని రూపొందిస్తారో వారు నిజమైన దైవ సేవకులు. అలా చేయకుండా ఎవరైతే ఉంటారో వారు సాతాను సేవకులు, వారు సాతాను చేతిలో బలంగా వాడబడే ఆయుధాలు. ఆ తర్వాత చూడండి, తర్వాత తప్పిపోయిన వాటిని వెదకరు. ఎక్కడెక్కడైతే లోకంలో తప్పిపోయారో, వ్యసనాల్లో తప్పిపోయారో, బలహీనతల్లో తప్పిపోయారో, లేకపోతే యవనిచ్చల్లో తప్పిపోయారో, లేకపోతే డబ్బు పిచ్చిలో తప్పిపోయారో, లేకపోతే ఏ యొక్క సినిమాల్లో తప్పిపోయారో, క్రీడా రంగంలో తప్పిపోయారో, ఆ తప్పిపోయిన వారి దగ్గరికి వెళ్ళి, ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు రక్తం గురించి, క్రీస్తు ప్రేమ గురించి, క్రీస్తు త్యాగం గురించి, క్రీస్తు యొక్క గొప్పతనం గురించి చెప్పి మరలా తోలుకొని వచ్చేటటువంటి వారు అసలు చరిత్రలో లేరు. చాలా మంది సేవకులు సాతాను చేతిలో బలంగా వాడబడుతూ ఎక్కడెక్కడో పైన ఊహించుకుంటూ పైనున్న పరలోకంలో ఉన్న దేవుని చిత్తాన్ని కాకుండా భూలోకంలో వారి చిత్తాలు నెరవేర్చుకుంటూ, భూలోకంలో వారి యొక్క సుఖాలు, వారి యొక్క మార్గాలు, వారి యొక్క సొంత సంకల్పాల్లో నడుచుకుంటూ దేవుడు వెళ్ళమని చెప్పినటువంటి మార్గాల్లో వెళ్ళకుండా వారికి ఇష్టమిచ్చినటువంటి మార్గాల్లో నడుస్తూ, ఆత్మ నడిపింపు లేకుండా, ఆత్మచేత నడిపించబడకుండా, ఆత్మచేత గ్రహింపు లేకుండా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారంతా సాతాను చేతిలో బలంగా వాడబడే ఆయుధాలు, సాతాను పిల్లలు, సాతాను కుమారులు, సాతాను సేవకులు, సాతాను చేత అభిషేకించబడిన వారు అని సూటిగా చెప్పుచున్నాను. తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, తప్పిపోయిన వాటిని నిజమైన దైవజనుడైతే వెతుకుతాడు. కఠిన మనుష్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కఠిన మనుష్కులై బలత్కారముతో అనేక రకాలైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మమకారం అనేది వారికి చూపించకుండా వారి ఎదురుగా కఠినమైన హృదయం కలిగిన వారే, మేము చాలా గొప్ప వాళ్ళం, మేము చాలా ఉన్నతం, దేవుడి చేత అభిషేకించబడిన వారం అన్నట్టు ఆ ముఖంలో చిరునవ్వు లేకుండా, ముఖంలో దైవత్వం లేకుండా, ముఖంలో దైవికమైన కనికరము, జాలి, దైవికమైనటువంటి అభిషేకం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రజలను కఠినమైన హృదయాలతో, గాయపరిచే మాటలతో, వ్యర్థమైన ప్రసంగాలతో వారి గుండెలు కోస్తూ వారి జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు సాతాను సేవకులు. అందుకని వారు చాలా మంది ఒక్కొక్క సంఘంలో ఎవరు కూడా ఒక 10 సంవత్సరాలు ఉండకుండా పోవటానికి కారణం కఠినాతి కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం, కాళ్ళ కింద పెట్టుకోవాలని చూడటం, ప్రేమ, జాలి, క్రీస్తు చూపించినటువంటి త్యాగాలు చూపించకుండా వారి కఠినమైన హృదయాలతో ప్రజలను అణిచివేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఆదరణ లేక, ఆప్యాయత లేక, వారిని ఆదరించేవారు లేక ఈ లోకంలో వారు అనేక సంఘాలు తిరగడానికి ఆస్కారము ఉంది. తర్వాత మనం చూద్దాం, అదే గొర్రెలను గూర్చి విచారింపరు. ఏ యొక్క ఆ దర్శనమైతే మొదటి రోజు దేవుడిచ్చాడో ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు, ఇదిగో నేను నిన్ను భారతదేశం అంతా వాడుకోబోతున్నాను, ఇదిగో అనేక రాష్ట్రాల్లో వాడుకోబోతున్నాను, అనేక దేశాల్లో వాడుకోబోతున్నానని చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి ప్రవచనాన్ని గుర్తుపెట్టుకోకుండా మధ్యలో సాతాను చేతిలో పడిపోయి, సాతాను కామం చేతిలో, సాతాను దురాశ, డబ్బు అనే దురాశ చేతిలో, సాతాను తిండి అనే దురాశ చేతిలో, ఆ అపవిత్రత చేతిలో, లేకపోతే ధనాపేక్ష అనే చేతిలో, లేకపోతే వ్యభిచారం అనే దాని చేతిలో, లేకపోతే వస్త్రాల పిచ్చి అనేటువంటి దాని చేతిలో, లేకపోతే ఇలా అనేక రకాలైనటువంటి పేరు పిచ్చి అనే దాని చేతిలో, లేకపోతే పదవి వ్యామోహం అనే దాని చేతిలో పడిపోయి వాత వేయబడిన మనస్సాక్షి గలవారై తమను తాము అపవిత్రపరుచుకుంటూ అనేక రకాలుగా దేవునికి
దూరం అయిపోతూ సాతాను చేతిలో బలంగా వాడబడుతూ ఉంటారు కొంతమంది. గొర్రెలను గూర్చి విచారింపరు. ఏ గొర్రెల గురించి అయితే దేవుడు పదే పదే వారిని కాపాడండి, వారిని రక్షించి నా రాజ్యానికి తీసుకురండి, వారిని సంపూర్ణులు చేయండి, వారికి ఏ ఏ విషయాలైతే తెలవదో ఆ విషయాల్లో వారిని పరిపక్వత సాధించేలాగా చేయండి, అనేక విషయాల్లో వారిని సంపూర్ణులుగా చేసి తీర్చిదిద్ది, ఉపవాసాల విషయంలో, ప్రార్థన విషయంలో, విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో, ఆ తర్వాత విశ్వాస విషయంలో, ఆ తర్వాత ప్రార్థన జీవిత విషయంలో, ఆ ఆది అపోస్తుల బోధ విషయంలో, ప్రత్యేక జీవితం అనే విషయంలో, పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో, భాషలు మాట్లాడే విషయంలో, భాషల అర్థం చెప్పే విషయంలో వారిని ఎరిగి వారిని పరిపూర్ణులుగా చేసి నా ఎదుట వారిని సంపూర్ణులుగా నిలబెట్టమని దేవుడు చేతే ఆ గొర్రెల గురించినటువంటి భారం లేకుండా ఈ సాతాను సేవకులు పనిచేసి వారు సాతాను చేతిలో వాడబడి సాతానుతో పాటు ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. చివరిగా తర్వాత తమ కడుపును మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యెహెజ్కేలు గ్రంథం 34:8 రాయబడిన మాట మనం చూస్తే గొర్రెలను ఎప్పటికీ వారు మేపరు. వారు శ్రేష్టమైన హోటల్స్లో తింటారు కానీ శ్రేష్టమైన వాక్యాలు మాత్రం విశ్వాసులకు ఎప్పటికీ చెప్పరు. ప్రపంచంలో ఎవరికి తెలియని ఆధ్యాత్మిక మర్మాలను ఆ సంఘస్థులకు చెప్పక, ఆ వాక్యపు లోతులను చెప్పక, ఆ వాక్యపు ఉన్న శక్తిని, సువార్త యొక్క శక్తిని, సిలువ యొక్క శక్తిని, యేసుక్రీస్తు నామం యొక్క శక్తిని, యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క శక్తిని చెప్పక వారు 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 తమ కడుపును మాత్రమే నింపుకుంటారు కానీ ఇతరుల జీవితాలను ఎప్పటికీ గుర్తించరు. వారు ఏడుస్తున్నా, వారు బాధపడుతున్నా, వారు కన్నీరు కారుస్తున్నా, వారి కష్టాల్లోకి దిగి వచ్చి వారిని కాపాడరు. సాతాను సేవకుల యొక్క 10 లక్షణాలు ఇలా ఉంటాయి. వీరంతా కూడా సాతానుతో పాటు ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఇలాగా కాకుండా ఈ పైన చెప్పినటువంటి వాటన్నిటికి వ్యతిరేకంగా నిజమైన దైవజనుడిగా జీవిస్తారో వారు పరలోకం చేర్చబడదురుగాక. ఆమేన్.